బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉప జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. కన్నాల గ్రామ పంచాయతీ పార్టీలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోనే పాఠశాలను నిర్మించాలని, లీజు భూమిలో నిర్మాణం ప్రజాధనానికి నష్టం కలిగిస్తుందని తెలిపారు. అక్రమ భూ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎర్రకుంట చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్, ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒకటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది, మాది అభినందనీయం. కాకపోతే దాన్ని 65 ఏరియాలో పట్ల దాన్ని కట్టడానికి కోసం సలహాలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. అదేవిధంగా అక్కడ కాకుండా, ఎందుకంటే అక్కడ ఒకవేళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే రేపు లాంగ్ వాల్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అట్లా కడితే అది ప్రభుత్వం ఏదైతే నిర్మించడానికి కోసం ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నష్టం వాటిల్లేటువంటి ఇది ఉంది. కాబట్టి వెంటనే మేము ఏమంటున్నాం అంటే, మా జేఏసీ తరఫు నుంచి, రైతు కార్మిక సంఘాల జేఏసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం గతంలో కూడా ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మన కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 142, 143, 144, 145, అదేవిధంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. అదేవిధంగా ఈ టెంపుల్ ఏరియాలో కూడా ఉంది. కాబట్టి విశాలమైనటువంటి స్థలం ఉంటుంది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు అక్కడ కట్టాలని చెప్పేసి జేసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో కూడా ఈ ఎర్రగుంట చెరువు అనేది అక్కడ ఈ కబ్జా కోరలు ఎవరైతే ఉన్నారో, భూదందాగాళ్ళు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చెరువును కూడా ఆక్రమించుకుంటే దాన్ని కూడా సబ్ కలెక్టర్ గారు వచ్చి చూసి మనకు ఉన్నటువంటి చెరువు పరిధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఇచ్చేసిండ్రు. అదేవిధంగా ఆ చెరువును కూడా గండి పూర్తి చేసి మన గండి కొట్టి నీళ్లు ఆగకుండా చేసిండ్రు. కాబట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము పోయిన వర్షాకాలంలో కూడా మేము కలెక్టర్ గారిని తీసుకుపోయి అక్కడ స్పాట్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా వెంటనే మనకు ఆ చెరువును మత్తడిని కూడా మరమ్మత్తు చేసి, మరి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అక్కడ పాటి చెట్లు కూడా ఉన్నాయి, గౌడ్స్ కూడా వాళ్ళకు కూడా కళ్ళు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉన్నది, వాళ్ళకు బతుకు తెరువు ఉన్నది. కాబట్టి వెంటనే ఆ మరమ్మత్తు చేసి నీళ్లు ఆగేలాగా చేయాలని చెప్పేసి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీ కాలేజీలు కూడా, ముస్లిం మైనార్టీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఒకటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిర్మించాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము బీటెక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది చుట్టుప్రక్కల ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పోయి చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు మన ఎమ్మెల్యే గారికి కూడా మేము పత్రికా ముఖంగా కూడా చెప్పినాం, వాళ్ళకు స్వయంగా కూడా కలిసి చేసినాం. కాబట్టి వెంటనే మరి అది చేయవలసిన అవసరం ఉంది. రోడ్డు మరమ్మతులు కూడా మరి ఎక్కడ రోడ్డు విడుదల చేస్తామని చెప్పేసి పెండింగ్ పెట్టిండ్రు. దాన్ని కూడా